గ్యాస్ సెక్యూరా సేఫ్టీ డివైస్ అనేది మన కుటుంబాన్ని ఏ విధంగా కాపాడుతుంది, మన ఆస్తిని ఏ విధంగా రక్షిస్తుంది, ఈరోజు మనం తెలుసుకుందాం. దీన్ని ఇన్స్టాల్ చేయడం చాలా ఈజీ. మామూలు రెగ్యులేటర్ ఫిట్ చేసే ముందు ఫస్ట్ దీన్ని ఇన్స్టాల్ చేయాలి. ఈ విధంగా తర్వాత రెగ్యులేటర్ ఇన్స్టాల్ చేయండి. ఈ రెండు ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫస్ట్ గ్యాస్ సెక్యూరా సేఫ్టీ డివైస్ నాబ్ని ఆన్ చేయండి. ఆ తర్వాత జనరల్ నాబ్ని ఆన్ చేయండి. దాని తర్వాత దీన్ని 2 సార్లు లోపలికి ప్రెస్ చేయండి. 1 2 ఆటోమేటిక్గా ఇప్పుడు మీకు సిలిండర్ సరఫరా అనేది మొదలైపోయింది. ఇక్కడ మీ నాబ్లో చూసినట్టయితే మీకు రీడింగ్ చూపిస్తుంది గ్రీన్, ఎల్లో, రెడ్. ఇదేంటంటే గ్యాస్ లెవెల్, ఇంకెంత గ్యాస్ లెవెల్ ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. దాంతో పాటుగా ఇప్పుడు జనరల్గా అంటే మొదటి పాయింట్ ఏంటంటే ఇది మైనర్ లీకేజ్ చూపిస్తుంది, ఇండికేట్ చేసి దాని తర్వాత గ్యాస్ మొదలైన తర్వాత సిలిండర్కి ఎంత బ్యాలెన్స్ కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మన కుటుంబాన్ని ఏ విధంగా కాపాడుతూ మనం గమనిద్దాం. జనరల్గా మనం పొద్దునే లేవగానే ఇంట్లో మహిళలు ఈ విధంగా స్టవ్ని ఆన్ చేస్తారు, ఇది కామన్. కానీ ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది, ముఖ్యమైన పాయింట్ ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గమనించండి. ఈ విధంగా ఇంట్లో ఆడవాళ్ళు ఇంకా ఎవరైనా సరే స్టవ్ మీద గిన్నె పెట్టి పాల్లో లేదా వేడి నీళ్ళలో లేదా పిల్లలకి ఇంకేమైనా ఇతర పదార్థాలు దాన్ని వేడియడం కోసం పెట్టి టీవీలో పడిపోయి లేదా బయటికి వెళ్ళి లేదా అది పొంగి మంట ఆరిపోతుంది. అప్పుడప్పుడు ఆ మంట ఆరిపోయినప్పుడు ఆటోమేటిక్గా సిలిండర్ అనేది ఆఫ్ కాదు, దాని పని చేస్తూ పోతుంది, దీని పని ఇది అయిపోయింది. అప్పుడు ఏమవుతుంది చూడండి. ఈ విధంగా స్టవ్ అనేది ఆరిపోయినప్పుడు మన రెగ్యులేటర్ ఏం చేస్తుంటే మామూలుగా గ్యాస్ అనేది సరఫరా అవుతూనే ఉంటుంది, ఎక్కడ కూడా మీకు సరఫరా ఆగిపోదు. కానీ గ్యాస్ సేఫ్టీ డివైస్, గ్యాస్ సెక్యూర్ అని బిగించడం వల్ల ప్రయోజనం ఏంటంటే గ్యాస్ లీక్ అయినప్పటికీ చుట్టుముట్టు వ్యాపిస్తున్నప్పటికి కూడా సిలిండర్ అనేది పేలే అవకాశం ఉండదు. నిప్పు ఎక్కడనో అంటుకుంటే ఇక్కడ వచ్చి అంటే ప్రమాదం ఉండదు. అది ఎలా చూడండి, మీరు గమనించినట్టయితే ఇప్పటికి ఒక 2-3 నిమిషాలు అయిపోయింది. ఇంకా మీరు 5 నిమిషాలు ఆగినా 10 నిమిషాలు ఆగినా పెద్ద నష్టమేం లేదు. ఈ గ్యాస్ అనేది తక్కువ మొత్తంలో అంటే ఇది ప్రెజర్ మీద పనిచేస్తుంది. ఇది 20 days ఎందుకు అదనంగా వస్తుందంటే మామూలుగా సిలిండర్ రిలీజ్ చేసేటువంటి గ్యాస్ కన్నా తక్కువ గ్యాస్ని ఎంత అవసరమో అంతనే మాత్రమే రిలీజ్ చేస్తుంది, ఒక ప్రెజర్ సూత్రం మీద. ఇప్పుడు మీరు దీన్ని మీరు అంటించి మీరు ఎక్కడ దీన్ని తిప్పినా గ్యాస్ అంటుకునేటువంటి పరిస్థితి మీకు ఉండదు. గమనించారా? ఎక్కడ మీకు గ్యాస్ అంటుకునే ప్రమాదం అంటూ ఉండదు. మామూలుగా ఈ పాటికి కిచెన్ అంతా కూడా గ్యాస్ వ్యాపించి ఉంటుంది. మీరు ఎక్కడ నిప్పు అంటించినా కానీ చాలా పెద్ద ప్రమాదం జరిగారు. చూడండి, మీరు ఏమైనా ఇక్కడ అంటించినా కానీ ఇది ఎక్కడ కూడా అంటుకునే పరిస్థితి ఉండదు. కేవలము ఈ నిప్పుని మీరు తీసుకొచ్చి ఇక్కడ వెలిగించినప్పుడు మాత్రమే స్టవ్ అనేది వెలుగుతుంది. అంటే దీన్ని బట్టి ఏమైందంటే గ్యాస్ లీకేజ్ ఉన్నప్పటికీ ఇది కంట్రోల్ చేస్తుంది. ఇది కంట్రోల్ చేసి ఏం చేస్తుంది అంటే దీన్ని ఎక్కువ లీకేజ్ కాకుండా తక్కువ మొత్తంలో, అంటే సిగరెట్ లైటర్ వెలిగిస్తే ఎంత వస్తుందో సుమారు ఆ మాత్రంలో ఆ గ్యాస్ లీకేజ్ అంత పెద్ద ప్రమాదం ఏం జరగదు. అక్కడ తీసుకెళ్ళి నిప్పు అంటించినప్పుడు అంటుకుంటుంది. సరే, ఇలా అంటుకుంది. జనరల్గా మనం కామన్గా ఏం చేస్తుంటామంటే పిల్లలు కానీ లేదా ఇంకా ఏదైనా పైప్కి హోల్ పడినప్పుడు అప్పుడప్పుడు కూడా బ్లాస్ట్ జరిగి అంటే మేజర్ లీకేజ్ అంటే సడన్గా పైప్ పూసిపోయినప్పుడు కానీ లేదా పైప్కి హోల్ పడ్డప్పుడు కానీ లేదా పైప్ కట్ అయినప్పుడు కానీ ఇటువంటి పరిస్థితి జరిగినప్పుడు సిలిండర్ పేలాగంటే ఇమీడియట్లీ పైప్ అంటుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ నిప్పు అనేది సిలిండర్కి వెళ్ళి అక్కడ బ్లాస్ట్ జరిగే అవకాశం ఉంటుంది. ఒక పెట్రోల్ ట్యాంక్ వెళ్తున్నప్పుడు పెట్రోల్ లీకేజ్ అయినప్పుడు మనం నిప్పు అంటిస్తే ఆ నిప్పు అలా ట్యాంక్ దగ్గర వెళ్ళి ట్యాంక్ ఎలా వెళ్తుందో ఇలా ఎలుగుతున్నప్పుడు ఇక్కడ ఏమైనా లీకేజ్ జరిగితే, ఇక్కడ ఏమైనా కటింగ్ కానీ లేదా పైప్ పూసిపోవడం కానీ జరిగితే మేజర్ లీకేజ్, మైనర్ లీకేజ్ మనం చూపిస్తుంది, కుటుంబాన్ని కాపాడుతుంది. మేజర్ లీకేజ్ అయినప్పుడు అంటే సడన్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫైర్ వచ్చేసింది, ఇక్కడ అడ్డుకుంది అంటే కానీ అక్కడ ముక్క అక్కడ తెగిపోతుంది. తెగిపోయినప్పుడు మరి ఆటోమేటిక్గా సిలిండర్ అంత సెకండ్స్లో మనమే వెళ్ళి ఆఫ్ చేయడం, సిలిండర్ ఆఫ్ అవుతుంది. అది మీరు చూడండి, ఇప్పుడు సిలిండర్ వెలుగుతుంది, సడన్గా ఇక్కడ నిప్పు అంటుకుంది, పైప్ అనేది మీరు అబ్జర్వ్ చేయండి, పైప్ అనేది ఇక్కడికి వచ్చినాం మనం, నిప్పు అంటుకుంది అంటే సడన్గా పైప్ పూసిపోతుంది కదా. ఈ విధంగా పైప్ పూసిపోయినప్పుడు సిలిండర్ పేలదా? ఖచ్చితంగా అయిపోయింది. కానీ గ్యాస్ సెక్యూర్ సేఫ్టీ డివైస్ ఉన్నప్పుడు సిలిండర్ పేరే అవకాశం లేదు.
మీరు గమనించండి, సిలిండర్ వెలుగుతుంది, నేను ఈ పైపు లాగుతాను కానీ సిలిండర్ మన ఎటువంటి ప్రమాదం జరగదు. గమనించండి, 1 2 3. చూసారా, స్టవ్ వెలుగుతా ఉంది, నేను ఈ పైప్ని బయటకు ఉంచేశాను, నాకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి ప్రమాదం జరగదు. ఇది అబ్సల్యూట్లీ ఇట్ సేఫ్టీ డివైస్. గ్యాస్ సెక్యూర్ సేఫ్టీ డివైస్ అనేది అబ్సల్యూట్ సేఫ్టీ డివైస్. మీ కుటుంబంలో ఎప్పుడైనా సరే ఎల్పిజి సిలిండర్కి ఒక మేజర్ లీకేజ్ అయినప్పుడు సిలిండర్ బ్లాస్ట్ కాకుండా మన కుటుంబాన్ని, మన ఇల్లును, మన ఆస్తును, మన వాళ్ళ ఉన్న ప్రేమను ఇది కాపాడుతుంది. దయచేసి అందరూ ఈ గ్యాస్ సెక్యూర్ సేఫ్టీ డివైస్ని బిగించుకొని మీ కుటుంబాన్ని మీరు కాపాడండి. ఎంత ఈజీ అంటే మీ ముందే నేను డిలీట్ చేశాను కానీ ఇది ఏమాత్రం పేరు. థ్యాంక్ యూ.